స్టార్ట్. సంపత్ గారు ఇక్కడ. హలో అండి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో మంచి రెస్పాన్స్ మీరు ద డే వన్నే మీరు ఎలా ఫీల్ అయ్యారు అన్నది మా అందరితో షేర్ చేసుకున్నారు, మేము చూసాం దగ్గరుండి. సో అయితే ఇది నేను నాకు నేనుగా అడగట్లేదు, నేను విన్న క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, వినిపిస్తుందండి? వినిపిస్తుంది. యా. నేను విన్న క్వశ్చన్ ఏంటి అంటే, సో తనని నాగసాధువు కింద ఏదైతే శివశక్తిగా చూపించిన తర్వాత ఒకానొక పాయింట్లో ఎంత తిరుపతి డామినేట్ చేసినా అది యాక్సెప్ట్ చేయడానికి కొంచెం వీళ్ళని అవమానించినట్టుగా ఉందేమో అని ఒక పాయింట్ నేను కొంతమంది దగ్గర నుంచి విన్నా. సో ఇలాంటి ఒక క్వశ్చన్ మీ దగ్గరికి వస్తే హౌ యుల్ ఆన్సర్ దిస్? ఎవరినా నాకు అర్థం కాలే క్వశ్చన్, ఐ డెంట్ గెట్ యూ. సో శివశక్తిగా ఆవిడ ఉన్నప్పుడు ఆల్రెడీ లైక్ ఆవుల గురించి మాట్లాడినప్పుడు, సో ఈ పర్టికులర్ పాయింట్లో తిరుపతి ఇలాంటి ఒక ఆంక్ష పెడితే దాన్ని యాక్సెప్ట్ చేసి అప్పుడు దాకా ఆవిడ ఉన్నటువంటి వేషద్వారాన్ని మార్చి సో అలా రెడీ అయ్యి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక కొంతమంది రేస్ చేసిన పాయింట్ ఇది. సో ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్. ఇప్పుడు అలా అనిపించడంలో తప్పు కాదు, కానీ తను ఏం చేసినా అంతకుముందు తనకు శివ దర్శనం జరగాలి, శివైక్యం జరగాలని కోరుకున్న ఆ పర్టికులర్ క్యారెక్టర్ భైరవి ఆ రోజు ఆ ఊరిని కాపాడడం కోసం ఆ నిర్ణయం తీసుకుంది, కాబట్టి అది జస్టిఫై అయిందని అనుకుంటున్నా. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ అశోక్ గారు. సో సార్ కంగ్రాచులేషన్స్. మీరు ఏమంటారు, లైక్ ఆ రోజు సక్సెస్ పార్టీ రోజున కలుస్తాం అనుకున్నాను, బట్ ఆ రోజు మీరు మిస్ అయ్యారు. అండ్ సార్ ఓవరాల్గా ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి సార్. ఎందుకంటే ఓటీటీలో చూసిన ఓదెల వేరు, ఆన్ స్క్రీన్స్లో చూసిన ఓదెల వేరు. సో ఈ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ని మీరు షేర్ చేసుకోండి సార్. చాలా సంతోషంగా ఉందండి. డే బై డే కలెక్షన్స్ పెరుగుతున్నాయి కదా. సో టాక్ కూడా ఇందాక చెప్పినప్పుడు కామెంట్స్ చూస్తే ఒక్కొక్కరిది చాలా హ్యాపీగా ఉంది, చూసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. సో ఎంజాయ్ చేస్తున్నాను, రేపటి నుంచి కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని నమ్ముతున్నాను. మధు గారు. థ్యాంక్ యూ. సంపత్ గారు. మధు గారు చెప్పండి. సంపత్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓం నమ శివాయ అండ్ హరహర మహాదేవాకి. సో ఇంత మీనింగ్ ఉందా అనేది నాన్ రిలీజియస్ పీపుల్ కూడా సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సో చాలా థ్యాంక్స్ అండి, ఒక సనాతన ధర్మాన్ని ఇంత చక్కగా చూపించినందుకు. అండ్ నాకు థ్యాంక్స్ చెప్పారు, నేను నా వైఫ్కి చెప్పాలి. 4-5 ఏళ్ళ నుంచి రుద్ది నన్ను ఇటు మార్చేసింది. సో ఓ రకంగా నా జన్మ ధన్యమైంది. అలాగే ఇక నుంచి ఎవరైనా అటువైపు ఆ దారి వైపు వెళ్తే వాళ్ళందరికీ కూడా నా లైఫ్లో ఉన్న పీస్ కానీ సంతోషం కానీ వాళ్ళ లైఫ్లో కూడా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. సో ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటండి? ఇండస్ట్రీ నుంచి అంటే మంచి సినిమా అని చెప్పేసి మాట్లాడారు, కానీ బెస్ట్ కాంప్లిమెంట్స్ పర్టికులర్గా ట్వీట్ ద్వారానో మెసేజ్ ద్వారానో నాకు ఎవరు చేయాల. మేబీ ఇట్ ఈస్ టూ అర్లీ కదా, ఇంకా 3 రోజులే. వాళ్ళు కూడా కొన్ని రివ్యూస్ కొన్ని మాటలు విని చూసుండకపోవచ్చు, రాబోయే రోజుల్లో చూడొచ్చు. చూసిన తర్వాత డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఇండస్ట్రీలో కల్చర్ ఉందిలేండి, ఎలా బాగున్నది. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి మళ్ళీ అది రీచ్ అవుద్ది. అండ్ ఓదెల రైల్వే స్టేషన్ తర్వాత ఓదెల 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఒక పోస్టర్తో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశారు. నెక్స్ట్ ఓదెల 3కి ఇంకా ఎలా ఉండబోతుంది అని చాలా మంది క్యూరియాసిటీతో అడుగుతున్నారు. మీరు అడిగారు, నాకు ఒక క్వశ్చన్ అయితే కొంచెం మిస్కమ్యూనికేట్ అయింది, అలా చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఏంటంటే చివరిలో తిరుపతి సంహారం జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత సైకిల్ ఎలా వచ్చింది అనేది చాలామంది, శివుడు కదా, శివుడే తనని వధించిన తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, యాక్చువల్గా పార్ట్ 3కి మేము రాసుకున్న ఐడియాలో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు, కాబట్టి రివీల్ చేస్తేనే చాలామంది బాధపడకుండా ఉంటారు కాబట్టి చేస్తున్నా. అక్కడ చనిపోయింది తిరుపతి అని, అక్కడ కపాల మోక్షం జరిగింది తిరుపతికి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు కదా. అది అంటే ఇప్పుడు అంటే దేవుడు చేసిన తర్వాత మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా అని నాకు తెలిసిన ఒక పండితుడు నాకు మెసేజ్ పెడితే ఆయనకు చెప్తే అవునా మరి అది ఎలా సో అందుకని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, అక్కడ ఏం జరిగింది, అక్కడ అసలు కపాలం మోక్షం జరిగింది ఎవరికి అనేది తర్వాత ఆ పరమాత్ముడు ఆశీర్వదిస్తే ఆ తర్వాత చూద్దాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వశిష్ఠ గారు. సో మీ వాయిస్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంటుందండి, అండ్ చాలా భయపెట్టేశారు సినిమాలో, థియేటర్స్లో. అండ్ మీ నుంచి అంటే మీ క్యారెక్టర్ని ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా అందరూ చెప్తున్నట్టు థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మీ ఎక్స్పీరియన్స్ అండి, ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు?
ఇట్స్ వెరీ సింపుల్ అండి. అంటే మనం నా వరకు చెప్పాలంటే ఇట్స్ బిన్ అరౌండ్ సమ్ 12+ years యాజ్ అన్ యాక్టర్. ఎన్ని సంవత్సరాలుగా ఒక దాదాపు 30+ సినిమాస్ రిలీజ్డ్. ఇదే మొదటిసారి తెలుగులో థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో పాటు సినిమా చూడటం జరిగింది. ఇది కొత్త అనుభవం నాకు. అదర్వైజ్ ఎప్పుడు మనం చేసిన సినిమా జనాలకి రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక్కొక్క అప్రిసియేషన్ మాటలు, వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాటలే మనకి బూస్ట్ అండి. దాని వి గ్రో విత్ ఇట్. అండ్ మనల్ని మన పాత్ని డిసైడ్ చేసేది మనకు వచ్చే అప్రిసియేషన్లు. ఎందుకంటే ఏదో సోసోగా ఉన్నప్పుడు చాలా తెగ పొగడేశారనుకోండి, మనకే డౌట్ వస్తుంది, ఇదేదో రాయ్ బాబు ఇది. నో మీరు సంధ్యాకి వెళ్ళినప్పుడు, సుదర్శన్కి వెళ్ళినప్పుడు మీరు థియేటర్లో సినిమా చూసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసిన తర్వాత మీ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా మీతో పాటు